హాయ్ ఫ్రెండ్స్, మరొక అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. ఎయిత్ పే కమిషన్ మరి 2025 నవంబర్ 5వ తారీఖున ఏర్పాటైన సంగతి మనకందరికీ తెలిసిందే. మరి దాదాపు 18 నెలల సమయం ఇవ్వడం జరిగింది. మరి దానికి 2027 మరి ఏప్రిల్ మే కల్లా నివేదిక అయితే ఇవ్వడం జరుగుతుందని మనం వార్తల్లో చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటనలు కూడా చేస్తుంది. ఎయిత్ పే కమిషన్ కూడా కొన్ని ప్రకటనలు అయితే చేసింది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం అయితే మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ అయితే ఇచ్చింది. మరి ఏ విషయంలో భారీ షాక్ ఇచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నిన్న కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి గారు మరి ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు పార్లమెంట్లో మరి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి అయితే ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వడం జరిగింది. ఏదైతే 2004 తరువాత మరి ఎవరైతే భర్తీ అయ్యారు ప్రభుత్వ ఉద్యోగులుగా సర్వీసులో చేరిన వారికి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మరి అమలు చేయకుండా వారికి కొత్తగా ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తూ ప్రభుత్వాలు అయితే వస్తూనే ఉన్నాయి. మరి అప్పటి నుంచి కూడా అంటే 2004, 2005 నుంచి కూడా దాదాపు 22 సంవత్సరాల నుంచి కూడా అప్పుడు కూడా పోరాటాలు చేస్తూనే ఉన్నారు ఉద్యోగులు, ఎంప్లాయీస్ మొత్తం. అంటే కేంద్ర వివిధ రాష్ట్రాల్లోని ఉద్యోగులు కూడా మరి ప్రభుత్వాల మీద పోరాటాలు చేస్తూనే ఉన్నారు. మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని, ఖచ్చితంగా మా యొక్క ఆర్థికపరమైన విషయాల్లో ప్రభుత్వాలు గట్టిగా మాకు సపోర్టుగా ఇవ్వట్లేదని మరి వివిధ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాల మీద, కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఇప్పటివరకు అయితే మరి పోరాటాలు చేయడం జరిగింది, నివేదికలు ఇవ్వడం జరిగింది, అలాగే వినత పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ మరి నిమ్మకు నీరెత్తినట్లే మరి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఓపీఎస్ పెన్షన్ అమలు చేస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరి కొంత ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుందని కొంతమంది నిపుణుల మాట విని మరి ఈ నిర్ణయం తీసుకుందని అప్పుడు మరి ఆర్థికవేత్తలు కానీ అలాగే రిజర్వ్ బ్యాంక్ ఏదైతే గవర్నర్లు ఉంటారో మరి అప్పుడు వారు చెప్పడం జరిగింది. మొత్తానికి నిన్న మరి అసలు పార్లమెంట్లో మరి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలు చేయమని ఒక సభ్యుడైతే మరి కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి గారికి ప్రశ్న వేస్తే ఆయన మరి ఏదైతే సమాధానం ఇస్తూ ఆయన పార్లమెంట్లో లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వడం జరిగింది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు అనేది మాకు మరి అసలు ఆలోచనే లేదని, అది పరిశీలనలోనే లేదని, ఏదైతే ఇప్పుడు ఓల్డ్ పెన్షన్ స్కీమ్కు మేము వెళ్తున్నాము అని కొన్ని రాష్ట్రాలు మాకైతే మరి సమాచారం ఇచ్చాయని, అలాగే ఛత్తీస్గఢ్, పంజాబ్, అలాగే మరి ఇంకొన్ని రాష్ట్రాలు దాదాపు 4 నుంచి 5 రాష్ట్రాలు మాకు సమాచారం ఇచ్చాయని, అయితే దాని మీద ఈ యొక్క నిర్ణయం తీసుకోవడానికి మాకు ఎటువంటి సంబంధం లేదని, అది మొత్తం మరి రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుందని, మొత్తానికి ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి వెళ్తానంటే మేము వద్దని చెప్పము, వెళ్ళమని కూడా మేము చెప్పమని ఆయన మరి పార్లమెంట్లో రాతపూర్వకంగా సమాధానం అయితే చెప్పడం జరిగింది. ఏదైతే ఆర్బీఐ చట్టాల ప్రకారం ఒకవేళ మరి ఇప్పుడు ఏదన్నా దాదాపు 1 కోటి మంది ఉద్యోగులు ఉన్న పెన్షనర్లు, ఉద్యోగులు కలిపి ఉన్న 1 కోటి మంది పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి మరి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలంటే ఇది భారతదేశ ఆర్థిక పరిస్థితి మరి కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంటుందని, అలాగే ఆ పరిస్థితి కూడా మంచిది కాదని ఆయన పార్లమెంట్లో అయితే ప్రకటించడం జరిగింది. ఏది ఏమైనా సరే ఇప్పుడున్న ఎంప్లాయీస్ మొత్తం కలిపితే ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ సిస్టంలోని దాదాపు 35 లక్షల కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారని ఉద్యోగులు, వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదని కూడా ఆయన పార్లమెంట్లో చెప్పడం జరిగింది. అలాగే ఎన్పిఎస్ని మరింతగా మరి క్రోడీకరించి యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేస్తున్నామని, దీనిపై ఓల్డ్ పెన్షన్ స్కీమ్పై ఎటువంటి ఆశలు పెట్టుకోవద్దని ఆయన అయితే ప్రకటించడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో మరి ఉద్యోగులు ఏదైతే ఎయిత్ పే కమిషన్కి ఇప్పటివరకు దాదాపు అన్ని నగరాల్లో జరిగిన ఎయిత్ పే కమిషన్ మీటింగుల్లో కూడా మొట్టమొదటి టాప్ 5 డిమాండ్లలో కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఒకటిగా ఉంది. కానీ మరి దీన్ని పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం మరి అక్కడ ఏకాభిప్రాయం కూడా లేకుండా, వీరందరి అభిప్రాయాలు కూడా తీసుకోకుండా కూడా మరి అక్కడ ప్రకటన అయితే చేసింది కేంద్ర ప్రభుత్వం. మరి పార్లమెంట్లో ప్రకటన చేసిందంటే మరి కేంద్ర ప్రభుత్వం అలాంటి ఆలోచన లేదని మనం భావించాలి. మొత్తానికైతే ఎయిత్ పే కమిషన్ మరి తర్వాత కొంతమంది ఉద్యోగులు ఎవరైతే భావిస్తున్నారో మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వస్తుందని భావిస్తున్నారు, వారికి అయితే బిగ్ షాక్గానే ఉంది. కానీ మరి ఎయిత్ పే కమిషన్ మరి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలి, ఈ ఉద్యోగులకు అమలు చేయాలి, మరి ఎంతమందికి అమలు చేయాలని నివేదిక ఇస్తుందా, లేకపోతే రాబోయే రోజుల్లో ఎయిత్ పే కమిషన్ కూడా మరి అవసరం లేదని చెప్తుందని చూడాల్సిన అవసరం ఉంది.